నమస్కారం, స్వామి శరణం. నేను ధర్మేందర్, కార్ ట్రాక్స్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్, బేగంపేట్, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం కియా క్యారెన్స్ ఈ వెహికల్కి ఆల్మోస్ట్ ఇది హై ఎండ్ వెహికలే ఉంటే కూడా కొన్ని యూనిక్ యాక్సెసరీస్ అనేది చేయడం జరిగింది. సో దీంట్లో కొంచెం డిఆర్ఎల్ లైట్ అని, ఫాగ్ లైట్ అని, హెడ్ లైట్ అని, ప్లస్ దీంతో పాటు 360 డిగ్రీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇలాంటివి కూడా మనం వేసాము. సో నేను ఏమేమి లైట్ వేసాను చూపిస్తానో రండి చూద్దాం. జనరల్గా షోరూమ్ నుంచి ఇక్కడ నార్మల్ డమ్మీ వచ్చింది, ఇక్కడ లైట్ అనేది రాలేదు. కానీ మనం దీని లోపల ఒక డిఆర్ఎల్ లైట్ అనేది పెట్టాము. ఇప్పుడు చూడండి లైట్ ఎట్లా వెలుగుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారు కదా, ఈ డిఆర్ఎల్ లైట్ అనేది మనం ఇన్స్టాల్ చేసామన్నమాట. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఇండికేటర్ వేసినప్పుడు మనకు దీంట్లో బ్లింకింగ్ కూడా వస్తుందన్నమాట. సో మనం ఇండికేటర్ 4 ఇండికేటర్ వేసినప్పుడు మనకు 4 ఇండికేటర్ బ్లింకింగ్ వస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ ఇటు సైడ్ పోయేటప్పుడు ఎదుటి వచ్చే వెహికల్కి మనకు కనబడుతుంది దూరం నుంచి మనం ఇటు సైడ్ తిరుగుతున్నాము. సో ఇది రైట్ ఇండికేటర్. అలాగే మనం ఒకవేళ లెఫ్ట్ వెళ్ళేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళు లెఫ్ట్ తిరుగుతున్నారని మనకు రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్, ఈ ఇండికేటర్తో పాటు మనకు డిఆర్ఎల్ కూడా పనిచేస్తుంది. సో మనం నార్మల్గా డిఆర్ఎల్తో పాటు ఇండికేటర్, కానీ షోరూంలో వచ్చిన డిఆర్ఎల్ ఓన్లీ డిఆర్ఎల్ వస్తుంది, కానీ దాంట్లో ఇండికేటర్ లైట్ అనేది రాదు. సో మనం పెట్టడం వల్ల డిఆర్ఎల్ లైట్ కూడా వస్తుంది, ఇండికేటర్ కూడా మనకు 4 ఇండికేటర్ వేసినప్పుడు 4 బ్లింక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రైట్ అండ్ లెఫ్ట్ అని కూడా వస్తుంది. హెడ్ లైట్లో నార్మల్ ఎల్లో లైట్ ఉండే, దీన్ని కూడా మనం వైట్ లైట్గా చేసాము. దానివల్ల మనకి ఏంటంటే కంప్లీట్గా బండి లైట్ కూడా, బ్రైట్నెస్ కూడా, ప్లస్ బండి లుక్ కూడా మనకు కాన్సెప్ట్గా చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వరకు అయితే మన సిటీ డ్రైవ్ వరకు అయితే ఓకే, కానీ ఒకసారి మనం హైవే పోయేటప్పుడు మాత్రం ఈ లైట్లు సరిపోదు. ఇక్కడ ఒక చిన్న 1 ఇంచెస్ ఫోగ్ లైట్ అనేది పెట్టాము. ఈ ఫోగ్ లైట్ ఒక వైట్ ఉంది కదా, సపోజ్ మనం వర్షాకాలంలో వెళ్తున్నాం అనుకోండి, వైట్ లైట్ కనబడదు. అలాంటప్పుడు ఇలా ఎల్లో లైట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపోజిట్లో ఇక్కడ చూడండి మనకి లైట్ అనేది ఎట్లా కనబడుతుంది. వర్షం పడినప్పుడు మనకు ఎల్లో లైట్ ఉంటే ఏంటంటే 100% వర్షాకాలంలో ఏ ఇబ్బంది కాకుండా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఎల్లో లైట్ ఉన్నప్పుడు ఇట్లా ఉంది కదా, వైట్ లైట్ ఇట్లా చూడండి, ఇది వైట్ లైట్. సో ఇప్పుడు చూడడానికి కూడా మనకు మొత్తం కంప్లీట్గా పైన డిఆర్ఎల్, హెడ్ లైట్, ఫోగ్ లైట్ మొత్తం కంప్లీట్గా వైట్ లైట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు చూడండి మనకి ఇండికేటర్ లైట్ కూడా దీంట్లోనే బ్లింక్ అవుతుంది. సో మనకు బయట వేయడం వల్ల ఇలాంటి మనకు అడ్వాంటేజెస్ కూడా మనకు దొరుకుతుంది అన్నమాట. సో ఇది కంప్లీట్ వెహికల్కి ఇది ఒక లైటింగ్ సొల్యూషన్. నెక్స్ట్ మనం చూద్దాం రండి. ఇక్కడ ఇది డోర్ వైజర్ అనేది మనం పెట్టాము. ఈ డోర్ వైజర్ అలాంగ్ విత్ క్రోమ్ లైన్, ఈ డోర్ వైజర్ షోరూమ్ నుంచి రాలేదు. ఈ కంప్లీట్ సెట్ ఆఫ్ 6 పీస్ డోర్ వైజర్ విత్ క్రోమ్ లైన్ పెట్టాము. దీనివల్ల ఏంటంటే మనకు వర్షం పడినప్పుడు దీన్ని 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ మనం అద్దం దించుకోవచ్చు, సఫకేషన్ అనేది రాదు. ఈ డోర్ వైజర్తో పాటు ఇక్కడ మీకు లోవర్ గార్నిష్ కనపడుతుంది చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ లోవర్ గార్నిష్ ఇక్కడ బ్యాక్ సైడ్ వరకు మనం పెట్టాము. సో ఇది డార్క్ వెహికల్ ఉండడం వల్ల, ఇది క్రోమ్ పెట్టడం వల్ల బండికి ఒక మంచి లుక్ అనేది మనకు కనపడుతుంది. సో ఇది డిఆర్ఎల్ ఎల్ఈడి. ఇప్పుడు దీంతో పాటు మనకు ఇక్కడ చూడండి ఈ డోర్ హ్యాండిల్ క్రోమ్ కూడా మనం దీంట్లో పెట్టాము. సో ఇది డోర్ గార్డ్, ఇది డోర్ ఓపెన్ చేసి తగలకుండా, ఇది ఫింగర్ గార్డ్, మనకు స్క్రాచెస్ పడకుండా ఒక ఫింగర్ గార్డ్, అంటే డోర్ వైజర్, లోవర్ గార్నిష్, డోర్ గార్డ్, ఫింగర్ గార్డ్. దీంతో పాటు ఇక్కడ పైన మనకు ఇది రూఫ్ రైల్స్, దీన్ని ఏబిఎస్ రూఫ్ రైల్స్ అంటారు. ఈ రూఫ్ రైల్స్ అనేది మనం రైట్ అండ్ లెఫ్ట్లో పెట్టాము. ఇది 100% ఏబిఎస్. ఇది ఏం హోల్స్ గిల్స్ వేయకుండా 100% స్టిక్ అండ్ మెథడ్లోనే మనం వాడతాము, ఎందుకంటే బండికి ఎటువంటి హోల్ అనేది మనం చేయము. సో ఈ ఏబిఎస్ ఇది 100%. ఈ రూఫ్ రైల్ తర్వాత ఇక్కడ మీకు చుట్టూ కనబడుతుంది కదా, 100% ఏబిఎస్ ఎక్స్క్లూజివ్ ఫుట్ రెస్ట్. దీని మీద కెరన్స్ అని ఇక్కడ రాస్తుంది చూడండి. సో ఇది ఎక్స్క్లూజివ్ ఏబిఎస్ ఫుట్ రెస్ట్. సో ఈ ఫుట్ రెస్ట్ వల్ల మనకి ఏంటంటే చిన్నపిల్లలు కానీ ఏజ్డ్ వాళ్ళ కానీ మనం లోపల వెహికల్ ఎక్కాలంటే దిగాలంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, చాలా పెద్దవాళ్ళకైతే ఉంటుంది. ఈ ఫుట్ రెస్ట్తో పాటు ఇక్కడ చూసారు కదా
లోపల కెరన్స్ అని రాస్తుంది కదా, ఇది ఫుట్ స్టెప్ గార్నిష్. ఈ ఫుట్ స్టెప్ గార్నిష్ కూడా మనం దీంట్లో వేసాము. అలాగే లోపల కంప్లీట్గా ఫుల్ మ్యాట్ అనేది మనం తీసుకున్నాము. ఇది 100% వాటర్ ప్రూఫ్, హీట్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మ్యాటింగ్. ఇప్పుడు మనం ఫ్రంట్లో చూసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, ఇది కంప్లీట్ క్రోమ్ ఐటమ్ అనేది మనం దీనికి పెట్టాము. ఎట్లా డోర్ హ్యాండిల్ ఇట్లాంటి క్రోమ్ ఉందో లోవర్ గార్నిష్, అట్లా ఇక్కడ ఈ లోవర్ గార్నిష్ అనేది ఒకటి పెట్టాము. ప్లస్ ఈ టైలైట్కి చుట్టూ కంప్లీట్గా క్రోమ్ అనేది మనం ఒకటి దీంట్లో పెట్టాము. సో టైలైట్ క్రోమ్ కూడా పెట్టాము, డోర్ హ్యాండిల్ క్రోమ్ కూడా మనం దీంట్లో పెట్టాము. ఇప్పుడు ఇవి అన్నిటితో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మధ్యలో ఈ కనెక్టింగ్ లైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, ఈ కనెక్టింగ్ లైట్ అనేది మనం ఇప్పుడు పెట్టాము. రెండు మనమే పెట్టాము. ఇక్కడ ఈ కనెక్టింగ్ లైట్ షోరూమ్ నుంచి రాలేదు, ఈ కనెక్టింగ్ లైట్ ఒకటి పెట్టాము. ప్లస్ ఇక్కడ ఈ ఇండికేటర్ లైట్ కూడా షోరూమ్ నుంచి రాలేదు. ఇప్పుడు చూడండి మనం 4 ఇండికేటర్ వేసినప్పుడు మనకు ఈ లైటు కనెక్టింగ్ లైట్ ఇక్కడ అక్కడ రెడ్ బ్లింక్ అయితే అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైనా హైవేలో మీరు రైట్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ తీసుకున్నప్పుడు ఈ ఇండికేటర్ కూడా మనకు దీంతో పాటు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం 360 ప్లస్ దీంట్లో కంప్లీట్గా డాంపింగ్ చేసాము, ప్లస్ ఒక ఊఫర్ పెట్టాము. నేను సౌండ్ సిస్టమ్ వినిపిస్తాను, రండి చూద్దాం. ఈ వెహికల్లో షోరూమ్ నుంచి ఈ సిస్టమ్ అనేది వచ్చింది, కానీ ఇది ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కాదు. మనం దీన్ని ఏం చేసామంటే ఈ ఏదైతే సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ని అలాగే తీసేసి ఇక్కడ కంప్లీట్గా ఒక ఫ్రేమ్తో పాటు 9 ఇంచెస్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనేది పెట్టాము. ఈ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అంటే మనకు దీంట్లో ఏంటంటే యూట్యూబ్, గూగుల్, నావిగేషన్ 360 డిగ్రీ సర్వం పనిచేస్తుంది. దీంట్లో ఎటువంటి ఫీచర్స్ లేకుండా షోరూమ్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం 360 డిగ్రీ చూద్దాం. ఇది బ్యాక్, ఇది చూడండి ఇక్కడ మొత్తం ఫ్రంట్ వ్యూ కనబడుతుంది, అక్కడ ఎవరు నిలబడ్డారు. ఇప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ఆయన నిలబడిన మనిషి కాళ్ళు కనబడదు, కానీ ఇక్కడ చూడండి మనిషి నడుస్తున్నాడు కదా, అదిగో ఆయన కాళ్ళతో కూడా కనబడుతుంది. ఇది ఫ్రంట్. సేమ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఎలాగే ఉందో సేమ్ టైం మనకు ఇది రైట్ లెఫ్ట్, ఇది చూడండి ఎంటైర్ బ్యాక్, వెనకాల మొత్తం ప్లేస్ మొత్తం మనకు కనబడుతుంది. దీంతో పాటు మనకు ఇప్పుడు చూడండి ఇది కంప్లీట్గా 360 డిగ్రీ కనబడుతుంది. ఫ్రంట్, బ్యాక్, రైట్, లెఫ్ట్, ఇది కంప్లీట్ టోటల్గా. సో మనం డ్రైవ్ చేసేటప్పుడు రైట్ ఇండికేటర్ వేయంగానే మనకు రైట్ సైడ్ వ్యూ కనబడుతుంది, లెఫ్ట్ ఇండికేటర్ వేయంగానే మనకు లెఫ్ట్ సైడ్ వ్యూ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ కనబడుతుంది. ఇప్పుడు మీరు చూసారు కదా, దీంట్లో ఇప్పుడు నేను సౌండ్ సిస్టమ్ అనేది నేను వినిపిస్తాను. దీంట్లో ఒక 4 డోర్లో కంప్లీట్గా డాంపింగ్ చేసి ఎక్సలెంట్ అవుట్పుట్ కొరకు ఒక మంచి సబూఫర్ ఒకటి డిక్కీలో పెట్టా, నేను చూపిస్తాను. అది కూడా ఇన్బిల్ట్ సబూఫర్, అది చూద్దాం సౌండ్. మీరు వైడర్ కావాలంటే వైడర్, షార్ట్ ఎట్లా కావాలంటే అట్లా మనం చూసుకోవచ్చు. ఇది డాంపింగ్ చేయడం వల్లనే మనకి ఈ సౌండ్ అనేది వస్తుంది. డాంపింగ్ చేసి యాంపూఫర్ పెట్టాం, డాంపింగ్ పెట్టకపోతే ఈ సౌండ్ మనకు రాదు. సో సిస్టమ్ 360 డిగ్రీ డాంపింగ్, ఊఫర్ అన్ని మనం దీంట్లో చేంజ్ చేసాం అనమాట. ఇది ఫ్లాట్ చిన్న యాంపూఫర్. ఇప్పుడు దీని నుంచి మనకు కంప్లీట్ సౌండ్ వస్తుంది. ఇది మామూలుగా ఇట్లా పెట్టుకోవచ్చు, లేదంటే కూడా మనం దీన్ని స్పేస్ ఆక్యుపై చేస్తుంది, నిలబెట్టి కూడా పెట్టుకోవచ్చు. సో మనకి డిక్కీ స్పేస్ కూడా ఆక్యుపై అవుతుంది. జస్ట్ చిన్న యాంపూఫర్ అనేది మనం దీంట్లో పెట్టాం. మీరు చూశారు కదా, మన దగ్గర ఎలాంటి కారు కన్నా ఎలాంటి యాక్సెసరీస్ దొరుకుతుంది, చిన్నది కానీ పెద్దది కానీ ఎలా అన్నా
మన దగ్గర ఎలాంటి కార్ కన్నా అన్ని రకాల యాక్సెసరీస్ సొల్యూషన్ దొరుకుతుంది. సో మీకు కింద స్క్రోల్ అయిన నెంబర్కి ఏదైనా డౌట్ ఉన్నట్టు ఫోన్ చేసి అడగచ్చు. మన కార్ ట్రైస్ కార్ యాక్సెసరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెగ్యులర్గా నేను వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను, చూస్తూనే ఉండండి. సో మనం కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. రండి. నమస్కారం, స్వామి శరణం. సో కొత్త క్యారెన్స్ తీసుకొచ్చారు. సో ఈవెందో ఇది మరీ బేసిక్ కాదు, హై కాదు, మీడియం వెహికల్. కొన్ని కోరికలు ఉంటాయి కదా మీకు, ఇట్లా డిఆర్ఎల్ లైట్ కావాలి, లైటింగ్ మంచిగా ఉండాలి, 360 డిగ్రీ కెమెరా ఉంటే బాగుంటుందని. సో మీరు తెచ్చిన తర్వాత ఇప్పుడు ఇన్స్టాల్ అయింది కదా, సో మీకు ఫిట్మెంట్ కానీ క్వాలిటీ కానీ ప్లస్ ప్రైస్ కానీ మీకు ఎట్లా అనిపించింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్యూ వర్డ్స్ అబౌట్ కార్ ట్రక్స్. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. ఇందులో క్వాలిటీ పరంగానైతే చాలా బాగుంది, మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. రైట్ సాంగ్. థ్యాంక్ యూ సాంశరణం, థ్యాంక్ యూ వెరీ మచ్.